బాబు గారు ఎలా వస్తారు, టంటా వస్తారు, టంటా ఇట్ట అనుకుంటా. ఏ తమ్ముడు ఏం చేస్తున్నావు చెప్పు, ఈసారి మనం అధికారంలోకి వస్తున్నాం, ఖచ్చితంగా మనం ఏంటో చూపిస్తాం. ఏ తమ్ముడు ఏంటండి ఇది, ఏంటండి కొడతారా అండి, మా సత్తా మేము చూపిస్తాం. ఏ తమ్ముడు జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఈరోజు చూస్తే ప్రజా తీర్పు చూస్తూ ఉంటే మన మీద, మన పార్టీ మీద ప్రజలకు ఉన్నటువంటి అభిమానం చూస్తూ ఉంటే నేను మాటలతో చెప్పలేకపోతున్నాను. ప్రతి తమ్ముడు, ప్రతి అక్క, ప్రతి చెల్లి మీ అందరూ చూపిస్తున్నటువంటి ప్రేమ చూస్తూ ఉంటే మాటలు రావడం లేదు. 164 సీట్లు, ఇది మామూలు విజయం కాదు. ఎప్పుడు మీతోనే ఉంటారు. ఈరోజు చూస్తుంటే లోకేష్ బాబు కూడా గెలిచారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఈ విజయం మంది కాదు, మన అందరిది. ఇదే మాదిరిగా ముందుకెళ్దాం, నవనిర్మాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకొని అమరావతిని గెలిపిద్దాం. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. సూపర్. ఇప్పుడు చూడ వాయిస్ వాళ్ళ మెయిన్ రీజన్ అంటే మనం అభిమానించాలి. ఇప్పుడు జగన్ గారు అంటే ఎంత అభిమానం ఎంత ఉంటే ఆ క్యారెక్టర్ చేసామో, బాబు గారు అంటే కూడా అంత అభిమానం ఉంటేనే ఆ వాయిస్ పట్టుకోగలం. ఎప్పుడైనా సరే మనం ఒక మనిషి మీద అభిమానం చూపిస్తేనే ఆ క్యారెక్టర్ని మనం తీసుకోగలం, లేదంటే అది కుదరదు, అది చేయలేము దాన్ని. ఆ క్యారెక్టర్ ఇప్పుడు మైల్ ఫకీర్ ఉన్నాడు, అద్భుతమైనటువంటి బాలనాగమ్మ నాటకంలో మైల్ ఫకీర్ విలన్. ఇప్పుడు ఆ మైల్ ఫకీరు ఎన్నో వేశారు నాటకాలు. ఏ కఫాలి అఖండ జోల ప్రజోల కరోడ ద్రమిష్టిని మత్స్య మశీష్క భక్షిని దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ మాతృప్రాయాన్ని హచనున్న స్వరూపిణి. మాతా సర్వచ్చిన ప్రకారం గండ బేరణ పక్షులు చంపి ఆ నెత్తుట్లో 1000 సార్లు స్నానాలు చేసి వస్తేనే కదా ఈ పకీరికి చావు లేదు. పకీరు అమరుడైపోయాడు. ఏం పలుకువేం నాకు అంటే పాత్రని తీసుకోగలిగితేనే, పాత్రలోకి లీనమైపోతేనే, ఆ పాత్రలో ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తేనే ఆ వాయిస్లో డెప్త్ అయినా, డైలాగులో విధానమైనా, క్యారెక్టర్లోనైనా ఏదైనా మనం తీసుకోగలం. ఇప్పుడు మైల్ ఫకీర్ లాంటి వ్యక్తిని ఆ విధంగా చేయగలం. అంటే క్యారెక్టర్ ఏదైనా సరే ఆ పాత్ర మనం తీసుకోగలగాల, అప్పుడే వస్తాయి. పాట అయినా, డైలాగ్ అయినా, అటు మిమిక్రీ అయినా. ఇప్పుడు చంద్రబాబు గారిని చేసాం, ఇప్పుడు జగన్ గారిని చేస్తాం. ఆయన ఇదే మాదిరిగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ చూస్తూ ఉంటే మీ అందరూ కూడా మీరు చూపిస్తున్నటువంటి అభిమానం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ప్రతి అవ్వకి, ప్రతి చెల్లెమ్మలకి, అక్క చెల్లెళ్ళకి, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా నా మీద, మీ మీద ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. సూపర్. అంటే మనం తీసుకునే పాత్ర ఎలా ఉంటే అలా బిహేవ్ చేస్తేనే వాడు నటుడు అవుతాడు. యాక్చువల్గా జగన్ గారి స్కిట్స్ చాలా ఎన్ని చేసి ఉంటావు నువ్వు? చాలా 370 300 పైన, 350 370 అట్లా 370 పైన. అందులో ఫస్ట్ చేసిన స్కిట్ నీకు గుర్తుందా? అంటే ఫస్ట్ చేసిన స్కిట్ ఏంటి, ఏమైనా ఐడియా ఉందా, గుర్తుందా? అంటే ఎక్కువ చేసావు కదా, మర్చిపోయి. అంటే అన్నగారి స్కిట్లు చాలా చేసేసానండి. అలాగే గగన్ గ్యారేజ్ అని లోకేష్ గారు కూడా దాని గురించి మాట్లాడారు. గగన్ గ్యారేజ్ అని చెప్పి ఒక వీడియో చేసాం. అవును, చూసాను నేను. అంటే వీడియో కాదు, డెమో, ఒక డెమో చేసాము. అది లోకేష్ గారు కూడా మాట్లాడారు దాని గురించి. అలాగే ఇక గ్యాంగ్స్ ఆఫ్ గగన్ అని చెప్పేసి వెబ్ సిరీస్లు, అలాగే డెమోస్ అని, ఇటుపక్క షార్ట్స్, ఇలా బోల్డ్ అని చేసేసాం. అందువల్ల ఎక్కడ ఏంటి నాకే అర్థం కావట్లా. అంటే జగన్ గారి క్యారెక్టర్ చేస్తూ చేస్తూ ఆ జగన్మోహన్ మాయ నేను కప్పేసిందా ఏంటి, యాజ్ ఇట్ ఈజ్ ఆ మ్యానరిజం అలా దింపావు అంటే? ఎందుకంటే లేదు అంటే చూస్తూ ఉంటే నిజంగా జగన్ గారి మ్యానరిజం అంటే ప్రతి డీటెయిల్ చాలా జాగ్రత్తగా పరిశీలించి, చాలా జాగ్రత్తగా అంటే అది అంటే క్యారెక్టర్కి అన్వయించుకొని ఆ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ప్రతి చిన్న డీటెయిల్ని కూడా మిస్ అవ్వకుండా చేసావు.
ఎలా సాధ్యమైంది? ఎంతకాలం నువ్వు ప్రాక్టీస్ చేసావు ఇది చేయడానికి? ఎక్కడ ప్రాక్టీస్ ఇంకోటి లేదండి. గెటప్ వేసాం, రెడీ, అంతే. ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం అంతే. నేను సినిమా అయినా స్టేజ్ అయినా ఏదైనా చేసేటప్పుడు డైరెక్టర్ గారు ఏదైనా చెప్తే నేను వెంటనే దాన్ని రిసీవ్ చేసుకుంటాను. ఓకే. అంటే నేను నాకు కథ చెప్పినా కూడా నేను ఆ లొకేషన్కి పోయి ఆలోచిస్తుంటా. ఓకే, ఈ పాత్ర ఇలా చేసుకుంటే బాగుంటుంది. అంటే డైరెక్టర్ గారు చెప్పడానికి ముందే నేను ఆ పాత్రలో నేను ఇట్లా చేస్తే బాగుంటుందేమో, ఇట్లా చేస్తే బాగుంటుందేమో అనుకుంటుంటా. అలాగే ఈయన నాకు అది చెప్పేటప్పుడు, చంద్ర గారు చెప్పేటప్పుడు, ఓకే దీన్ని ఇలా చేస్తే బాగుంది, ఇలా చేస్తే బాగుంది, ఓకే ఈయన ఇట్ అంటాడు. ఇప్పుడు చేతులు ఇట్లా మాట్లాడేటప్పుడు ఆయన మేనరిజం ఇట్ అంటాడు, ఇటు విసుక్కుంటూ, అలాగే ఇట్లా ఇలాంటివి ఒక్కోసారి ఆయన అంటే ఈ చిన్న అంటే లైవ్లో మనిషి ఎలాగైతే ఏదైతే అనుకుంటున్నాడో ఆయన ఎలాగైతే బిహేవ్ చేస్తారో అది క్షుణ్ణంగా పట్టుకున్నా. రెండోది ఇంకోటి ఏంటంటే మనిషిని మనం ఆ విధంగా చేయాలంటే వాళ్ళని కూడా అభిమానించాలి. జగనన్న గారిని అభిమానం ప్లస్ ఇమిటేషన్ చేయడానికి అభిమానమే కారణం. కాదు, నువ్వు జగనన్న అభిమానవా? అభిమానం అంటే ఎందుకంటే వీడియోలు చూసిన వాళ్ళు అంటే ఆయన క్యారెక్టర్ అసోసియేషన్ అంటే ఆయన మీద వ్యంగ్యంగా వీడియోలు కదా అవి, అంటే పార్టీల ప్రచారంలో భాగం, అది ఆర్టిస్ట్ కి సంబంధం ఉండదు. అంటే అది నాకైతే తెలుసు, అది నాకు తెలుసు. చాలా మంది జనానికి అది అర్థం అవుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ మాలాంటి వాళ్ళు అర్థం చేసుకుంటాం. ఎందుకంటే ఒక నటుడుగా నీకు ఉండే పరిమితుల్లో నువ్వు చేసావని. అంటే కానీ అంటే చాలా మంది ఏంటంటే జగన్ ని ద్వేషిస్తాడేమో, అందుకే అలా చేస్తున్నాడేమో ఇలా అని అనుకుంటారు కదా. జగన్ గారి అభిమానివా నువ్వు? నేను జగన్ గారిని అభిమాని. అవునా? సో జగన్ గారి ఇప్పుడు ఆ మ్యానరిజమ్స్ కొన్ని చెప్పావు కదా, ఇలా చేతులు ఇవి అవి, అంటే అది చాలా డీటెయిల్డ్గా, చాలా అంటే నువ్వు చేసినంత పర్ఫెక్ట్గా చాలా మంది ఎంతమంది చేసినా కూడా ఎవరు చేయలేపారు. అంతే. ఎన్నిసార్లు జగన్ గారి వీడియోలు చూసావు ఇవన్నీ పట్టుకోవడానికి? లేదు, వీడియోలో అయ్యింది. అంటే కదా జగన్ గారిని ఆ మ్యానరిజం తెలుసుకోవడానికి ఆయన్ని చూడాలి కదా. మనం చూస్తుంటాం కదా, అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు జగన్ గారు వస్తే ఆయన ఏం మాట్లాడతాడు, మీడియా ముందు ఎలా ఉంటాడు, అవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. సునీల్, ఇప్పుడు జగన్ గారి క్యారెక్టర్ చూసిన తర్వాత ఒక 4 సినిమాలు వచ్చాయన్నారు కదా. సో ఎలాంటి క్యారెక్టర్స్ అవి చేయాలి? అంటే పొలిటికల్ క్యారెక్టర్స్ని ఇమిటేట్ చేసే క్యారెక్టర్సా, లేకపోతే ఒక నటుడుగా వచ్చిన క్యారెక్టర్సా? స్క్రిప్ట్ విన్నప్పుడు చెప్తాను. జగన్ గారిని పోలిన క్యారెక్టర్స్ అయితే కాదు కదా. ముందు స్క్రిప్ట్ వినాలి కదా. ఇంకా వినలేదా? ఓకే, స్క్రిప్ట్ వినలేదు. స్క్రిప్ట్ విన్నప్పుడు క్యారెక్టర్ ఏంటన్నప్పుడు దాంట్లో లోతుపోతులు ఎంత అనేది మరొక ఇంటర్వ్యూ ఇస్తాను. సరే, మనం సినిమా వాళ్ళు కాబట్టి అడుగుతున్నాను. యాక్చువల్గా సినిమా వాళ్ళు అటు చంద్రబాబు గారిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, జగన్ గారిని అభిమానించే వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఉన్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు సినిమా వాళ్ళు ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళ వ్యక్తిగతంగా ఇష్టం ఉండేటప్పుడు కొంతమంది టీడీపీకి పనిచేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది వైసీపీకి పనిచేసిన వాళ్ళు ఉంటారు. వైసీపీ వాళ్ళు ఎవరైనా మన సినిమా పరంగా ఎప్పుడైనా కలిసినప్పుడు ఎందుకు అలాంటి మా జగన్ గారి క్యారెక్టర్ ఎందుకు అలా చేస్తున్నావు అలాగేమైనా అనలేదు. సినీ ఇండస్ట్రీలో అన్ని ఆఫీసులు తిరుగుతా, అందరిని కలుస్తా, అందరితో మాట్లాడతా. ప్రతి ఒక్కరు కూడా వెల్ జాబ్స్, గుడ్ సునీల్, చాలా బాగా చేస్తున్నా. ఎందుకంటే నటుడుగా చూడాలండి, అంతేగాని ఏదో క్యారెక్టర్ ఇంకో అది చేస్తాను ఇది చేస్తాను చూడకూడదు. రాజకీయ నాయకులకు ఉంటుంది వాళ్ళు అది చేసాడు ఇది చేసాడని. నటుడు అయి ఉండి ఒక కళాకారుడు అయి ఉండి నువ్వు కూడా అలా చూసావు అనుకో ఇంకేముంది. నేను ఇనుముని, నువ్వు నిప్పు అయితే నన్ను కాల్చు. ఓకే, సాన పెట్టుకోవాలి. నేను ఇనుముని, నువ్వు నిప్పు అయితే నన్ను కాల్చు. ఎలా లొంగ తీయాలో లొంగతీ. నేను రెడీగా ఉన్నాను చేయడానికి. నేనేంటో నిరూపించుకున్నా. జగన్ గారి క్యారెక్టర్ కావచ్చు, ఇంకొక క్యారెక్టర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, నేనైతే ఒకటి నిరూపించుకున్నా. జనాల దృష్టిలోకి వెళ్ళాను, జనాలు అశేష ఆదరణ చూపించారు, నన్ను చూశారు, నేను నిరూపించుకున్నా. ఒక దాంట్లో నన్ను నిరూపించుకున్నా. నన్ను ఇంకా ఏ విధంగా చూపించాలనేది మీరు చూడాలి. ఓకే, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మీరు చూడాలి. నేను ఇనుముని, నువ్వు కాల్చు. సరే, జగన్ గారు క్యారెక్టర్ చేసినప్పుడు ఎలాంటి భయం లేకుండా మీరేంచి ఒక నటుడుగా నేను చేస్తున్నాను, నేను కాబట్టి ఇంకోలు చేస్తారు, నేను నటుడుగా నేను జగన్ గారిని ప్రేమిస్తున్నాను కాబట్టి చేశాను అన్నారు కదా. మీ మదర్కి తెలుసా ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు? చెప్పారా? ఆవిడ అంటే ఎందుకంటే తల్లిదండ్రులకి పిల్లల మీద కొంత ప్రేమ ఉంటుంది, కొంత భయం కూడా ఉంటుంది. అయ్యో ఎందుకు ఇలాంటి వాటిలో అంటే రాజకీయాల్లోకి ఎందుకు అనవసరంగా ఇలాంటి రాజకీయాల నాయకులను పోలిన క్యారెక్టర్లు కదా అని కొంత భయం ఉంటుంది కదా. తల్లిగారు ఏమైనా అలాగా అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అట్లా
ఆవిడ ప్రోత్సహించారు. ప్రోత్సహించారు. ఆవిడ ఎందుకంటే నటిమని కాబట్టి. అవును. అమ్మగారు కూడా కళాకారిణి కాబట్టి ఆమె ఆ కోణంలో చూశారు. ఏమండి పొట్ట పోసుకోవడానికి ఒక రోల్ వచ్చినప్పుడు, ఒక సినిమా వచ్చినప్పుడు, ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు, ఎవరో వచ్చి అన్నం పెడతా అన్నప్పుడు అది చేసుకోకపోతే ఇక్కడ రూమ్ రెంట్ ఎవరు కడతారు? కూడు ఎవరు పెడతారు? బండికి పెట్రోల్ ఎవరు పోపిస్తారు? కుటుంబాలను ఎవరు పోషిస్తారు? మాకు అన్ని పనులు వచ్చు, కానీ ఆ పనుల కంటే ఇంకా గొప్ప పని సినిమా, కళారూపాలు. నాట్ ఓన్లీ సినిమా, నటన, ఏదైనా సరే నటన. నటనలో మేము నిరూపించుకోవాలి, కోట్ల మంది జనాన్ని నవ్వించాలి. ఏదైనా దేనితోనైనా సరే ఒక నటనతో వాళ్ళని ఆకట్టుకొని వాళ్ళ గుండెల్లో మనం ఉండాలి. మాకు ఇన్స్పిరేషన్ పెద్ద పెద్ద స్థాయి వాళ్ళు ఉన్నారు కదా. పెద్దరామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, బాలయ్య బాబు గారు ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు, నాగార్జున గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, ఇంతమంది నటులు సినిమాని నమ్ముకునే కదా ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. మన కళ్ళ ముందే సక్సెస్ఫుల్గా ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు సినిమా రంగం అనేది ఒకటి. మనకి టైటానిక్ షిప్ మునిగిపోయింది ఎక్కడో సముద్రంలో అయితే మునిగింది, అది నాకు తెలుసు కదా. బాగా మంచి క్వశ్చన్. అయితే ఒక సముద్రంలో సినీ ఇండస్ట్రీ పరిస్థితి, సముద్రంలో గుండు సూది వేసి ఎతికినట్టు మన ఇండస్ట్రీ. అది ఎప్పుడు దొరుకుద్దో, సముద్రంలో గుండు సూది అంటే దొరుకుద్దా? అంటే చూడండి, జీవితం కూడా తెలియనటువంటి విధానంలో తిరుగుతున్నాం. అందులో మనం గుండు సూదు పట్టుకున్నామంటే ఇండస్ట్రీలో ఒక బేస్ ఏర్పడినట్టే. అలా నాకు ఇన్స్పిరేషన్, వీళ్ళంతా ఇన్స్పిరేషన్. వీళ్ళందరినీ చూసే నేను కళాకారుడిగా వచ్చా. నేను చదువుకున్నా, MBA అయిపోయింది నాది, ఏదో ఉద్యోగం చేసుకుంటాను. కానీ ఆ ఎన్ని కూడా నాకు కిక్కివ్వాల. నేను ముందుకు వచ్చి ఒక డైలాగ్ అని ఒక డైలాగ్ అంత గర్జిస్తే గానీ నాకు ఆ కిక్ రాలా. నాకు అందుకే ఈ ప్రొఫెషనల్ ఎంచుకున్నా.